మీకు తెలుసా లాస్ట్ 5 ఇయర్స్లో హాస్పిటల్ స్టాక్స్ ఇన్వెస్టర్స్కి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయి. ముందెవరు అంతగా ఈ సెక్టర్ని పట్టించుకోలేదు. క్యాపిటల్ హెవీ బిజినెస్ అని, లిమిటెడ్ రిటర్న్స్ అని చెప్పారు. ఇప్పుడు అదే సెక్టర్లో FY25లో FDI ఇన్ఫ్లోస్ అప్రాక్స్ 13,000 crores. FY22 కన్నా డబుల్ కంటే ఎక్కువ. కానీ ఇది జస్ట్ బిగినింగ్ అని అనిపించడం లేదా? ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి ఇండియా హెల్త్ కేర్ స్పెండింగ్ చాలా తక్కువ ఉన్న టైంలో. ఇండియాలో టోటల్ హెల్త్ కేర్ స్పెండింగ్ జస్ట్ 3% జీడిపి, కానీ డెవలప్ కంట్రీస్లో 10 to 12%, యూఎస్లో అయితే ఆల్మోస్ట్ 19%. చాలా ఎమర్జింగ్ మార్కెట్స్ కూడా ఇండియా కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తాయి. దాని రిజల్ట్ ఏంటంటే ఇండియాలో ప్రతి 1000 మందికి జస్ట్ 1.3 to 1.5 బెడ్స్ మాత్రమే ఉన్నాయి, కానీ గ్లోబల్ యావరేజ్ అప్రాక్స్ 3 బెడ్స్. ఇంకో సైడ్లో హెల్త్ కేర్ డిమాండ్ కంటిన్యూస్గా పెరుగుతుంది. ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి లార్జ్ హాస్పిటల్ చైన్స్ నెక్స్ట్ 3 to 5 ఇయర్స్లో 18,000 ప్లస్ న్యూ బెడ్స్ యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. నంబర్స్లో కూడా ఇది క్లియర్గా కనిపిస్తుంది. FY24లో అప్రాక్స్ 9,200 crore వాల్యూ ఉన్న హాస్పిటల్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది ప్రైవేట్ మరియు పబ్లిక్ సైడ్లో కాన్ఫిడెన్స్ మళ్ళీ వచ్చిందని చూపిస్తుంది. ఒక్క విషయం క్లియర్, హాస్పిటల్ సెక్టర్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టర్నింగ్ పాయింట్లో ఉంది. దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలంటే ఫుల్ సెక్టర్ బ్రేక్డౌన్ కావాలి. అదే మనం ఈ వీడియోలో చేసాం. టాప్ ప్లేయర్స్ గురించి కూడా డిస్కస్ చేసాం, కాబట్టి డెఫినెట్లీ చెక్ చేయండి. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.